అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుట్టపర్తి సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆశ్రమానికి ఔటర్ రింగ్ రోడ్గా నిర్మించిన మెయిన్ విఐపీలు రావడం జరుగుతుంది. ఈ విఐపీలు రావడానికి ఈ రహదారి అనేది మొత్తం అంతా కూడా గుంటలమయం అయిపోయింది. ఈ విఐపీలందరూ కూడా పుట్టపర్తి మెయిన్ రోడ్లో వెళ్ళడం వల్ల పుట్టపర్తి నివాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరియు డివోటీస్ కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ప్రతి మాసము జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి వచ్చిన భక్తులు కూడా రాత్రిపూట గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వాళ్ళకి ఇక్కడ చుట్టుపక్కల ముళ్ళ కంపలు అయితే ఏమి రోడ్లంతా కూడా గుంట్లమయం అయిపోయింది. అదేవిధంగా కమ్మారపల్లికి కూడా ప్రధాన రహదారి ఇది. ప్రెగ్నెంట్లు కానీ ముసలి వాళ్ళు కానీ ఈ రోడ్ అంటే వెళ్ళాలంటే చాలా గుంట్లమయం అయిపోయింది. పల్లె సింధూర గారు ఎమ్మెల్యే గారు వెంటనే దీని రోడ్లపైన చర్య తీసుకోవాల్సిందిగా సాయి భక్తులకి, పుట్టపర్తి వాసులకి, సత్యసాయి జిల్లా ప్రజలకి ఒక విన్నపం. ఈ విన్నపం అన్నది సామాన్యం కాదు. నేను ఇప్పుడే వస్తుంటే బండిలో వస్తాను, ఇప్పుడు పడేవాడిని అక్కడ. మెయిన్ అక్కడ రోడ్డు చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే, అసలు ఈ రోడ్డు వేసిందే చాలా గొప్ప మంచి ఉద్దేశంతో వేసినారు. కానీ ఈ రోడ్డు అయితే ఎక్కడ చూస్తే అక్కడ కొంతలో ఇవన్నీ. దీన్ని ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికలో కంప్లీట్ చేయాలా. ఇవి డైలాగులు కాదు. దయచేసి దీనిపైన శ్రద్ధ పెట్టి ఇమ్మీడియట్గా పని చేయించాలా. ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం ఇది, వాళ్ళు పట్టించుకొని వదిలేశారు. ఇప్పటికైనా సరే, ఎందుకంటే వీఐపీలు ఇట్లా వస్తుంటారు, అందరూ ఇలాగ వస్తుంటారు. దీన్ని ఇష్టానుసారం వదిలేస్తారు. నేను ఇప్పుడు పడింది అక్కడ, ఇదేమీ అబద్ధం కాదు. వీళ్ళందరూ చూసినారు ప్రత్యక్ష సాక్షులు, వాళ్ళని అడగొచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్గా దయచేసి చేయాలా. మీరు ఎమ్మెల్యేగా ప్రస్తుతం నియమితులైనటువంటి మన పల్లె సింధూర గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఫస్ట్ స్టెప్పే ఈ గుంతలమైనటువంటి ఈ రోడ్ని జీర్ణోద్ధరణ చేయాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. ఈరోజు మన వెస్ట్ గేట్ మందిరం, వెస్ట్ గేట్ అంటే పడమర గేట్ నుంచి కమ్మవారిపల్లి, తర్వాత రింగ్ రోడ్ జానకిరామయ్య పెట్రోల్ బంక్ పోయే రహదారి మధ్యలో ఉన్నటువంటి చెరువు మధ్యలో ఈరోజు మనం నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. నిరసన కార్యక్రమం అంటే నిరసన కార్యక్రమం కాదు, కానీ దాదాపు 5 సంవత్సరాల నుంచి జానకిరామయ్య పెట్రోల్ బంక్ నుంచి కూడా మందిరంలోకి వెళ్ళే పడమటి గేట్ ఇది. గతంలో వీఐపీలు అందరూ కలుసుకొని గణేష్ గేట్ గుండా, గోపురం గేట్ గుండా మందిరంలోకి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు. ఆ వీఐపీ అందరూ మందిరం గేట్లోకి పోవడం వల్ల ట్రాఫిక్ ఎక్కువవుతోందని చెప్పి గతంలో ఈ పడమటి గేటు నిర్మించడం జరిగింది. పడమటి గేటు నిర్మించినప్పటి నుంచి ఇక్కడ మరమ్మతులు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ మధ్యకాలంలో సత్యసాయి జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ పెరగడం జరిగింది. గతంలో ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కాకుండా మందిరంలోకి వెళ్ళే వాళ్ళు, స్వామికి వచ్చే వేలాది మంది, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వేలాది మంది స్వామి దగ్గరికి వచ్చే భక్తులందరినీ కూడా ఈ గేటు గుండానే అనుమతింపజేస్తున్నారు. అదే సేవాదలను కూడా దాదాపు వారానికి 2-3 వేల మంది సేవాదలను కూడా ఇదే దారి గుండా అనుమతిస్తున్నారు. వారిని బండ్లలో ఎక్కించుకొని వచ్చేవాళ్ళు టాటా మ్యాజిక్లు కావచ్చు, ఒక మినీ బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు. ఆ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే, వాళ్ళు చెప్తా ఉంటే అసలు ఇది మందిరంలోకి వెళ్తున్నామా లేకుంటే పైలోకాలకి ఏమైనా తీసుకులకి ఏమైనా దారి ఏమన్నా అడవుల్లోకి తీసిపోయినట్టుగా ఉంది మా అనుభూతి అని చెప్పి వాళ్ళు చెప్తాడని చూస్తే చాలామంది గాయపడడం కూడా జరిగింది. సీనియర్ సిటిజన్లు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ చాలామంది గాయపడడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో హామీ ఇచ్చి కూడా అధికారులు కానీ, మన రాజకీయ నాయకులు కానీ అమలు చేయకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మేరం గారు తక్షణమే స్పందించి ఈ రోడ్డుకు తక్షణం మరమ్మతులు చేయించి, అలాగే వై జంక్షన్ రోడ్డు నిర్మించవలసిందిగా ఇక్కడ పడమటి గేటుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాహనదారులకు కానీ, గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికైనా మేడం గారు స్పందించి తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.